షాకిని ఢాకిని ఓం ఫట్ ఓం ఫట్ షాకిని ఢాకిని ఓం ఫట్ ఓం ఫట్ జ్వాలాముఖ రుద్రనేత్రిని ఓం ఫట్ ఆవాహయామి ఆవాహయామి ఓం ఫట్ ఫట్ ఓం ఫట్ ఓం భీం షాకిని ఢాకిని ఓం ఫట్ జ్వాలాముఖ రుద్రనేత్రిని ఆవాహయామి షాకిని ఢాకిని ఆవాహయామి ఆవాహయామి వీడెవడు నేను డబ్బులు ఇవ్వకుండానే వచ్చాడు. అసలు ఏం చేస్తున్నాడు? షాకిని ఢాకిని ఓం ఫట్ ఆవాహయామి ఎవడైతే ఏంటి, బాబుని సతాయిస్తున్నాడు. అది చాలు నాకు. మాత ఆ శిశువుని క్రింద పెట్టు. షాకిని ఢాకిని ఓం ఫట్ ఆవాహయామి ఓం ఫట్ ఆవాహయామి షాకిని ఢాకిని ఓం ఫట్ ఓం ఫట్ ఓం ఫట్ ఓం ఫట్ హం 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 హ్రీం హ్రీం ఓం ఫట్ హం హ్రీం ఓం ఫట్ ఓం ఫట్ హం హ్రీం హ్రీం ఆవాహయామి ఓం ఫట్ షాకిని ఢాకిని ఓం ఫట్ ఓం ఫట్ ఆవాహయామి ఓం ఫట్ ఓం అమ్మా ఒరే మాధవ, అదేరా ఆ జంగమ్మ దేవరు చెప్పాడు కదా, అదేరా. ఏంటమ్మా ఇదంతా? ఏం జరుగుతుంది? రే, మీరెలాగో ఆ జంగమ్మ దేవరు చెప్పింది నమ్మట్లేదు. ఈ బాబుని వదిలేద్దామంటే అది వినట్లేదు. మీ అందరికీ ఏం జరుగుతుందోనని భయంతో చచ్చిపోతున్నాను రా. అందుకే బాబుని వదులుకోకపోయినా బాబు వల్ల ఇంటికి పట్టిన అరిష్టమైనా వదిలిపోవాలని భూత వైద్యుడిని పిలిపించాన్రా. రక్త రక్త శోభాక్షిణి ఆవాహయామి ఆవాహయామి ఆపకు నాన్న. ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులున్నా ఈ పూజలతో వెళ్ళిపోతాయి. అప్పుడు ఎవరికి ఏ హాని జరగదు. బాబు ఎప్పటికీ మనతోనే ఉంటాడు. మన బిడ్డలాగానే పెరుగుతాడు. కొంప ముంచావు కదే అత్తయ్య. బాబుని ఇంట్లోంచి పంపించాలని నేను అనుకుంటుంటే ఇక్కడే ఉండిపోవడానికి పూజలు చేయిస్తున్నావా? అమ్మా, భగవంతుడిని నమ్ము, భయపెట్టే వాళ్ళని కాదు. బొమ్మలు లేక పొగబెట్టినా ఈ పసివాడికేం తెలుసు? మాధవ్, అలా మాట్లాడకురా. ఈ ఒక్కసారి నేను చెప్పేది వినరా. ప్లీజ్ రా, ప్లీజ్ మాధవ్, నా మాట వినరా. వినను. రూపా, ఏం జరుగుతోంది ఇక్కడ? మిమ్మల్ని అడిగేది ఏం జరుగుతోంది ఇక్కడ? బాబు ఈ ఇంటికి అరిష్టం. వాడి వల్ల ఇంట్లో మనందరికీ ప్రాణగండ ఉంది కదా మావయ్య గారు. అది తొలగించడానికే క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అత్తయ్య గారు. రూపా, భీభత్స దర్శకర్షణి ఆవాహయామి ఆకర్షయ భూత ప్రేత పిశాచ షాకిని డాకినీలని మా కుప్పెట్లోనే పెట్టుకున్న మా మీదే నీకు అనుమానమా?
మళ్ళీ ఈ చుట్టుపక్కల గాని ఎక్కడ నాకు కనిపించావో నరికి పోగులు పెడతా. జాగ్రత్త. తీసుకో నీ చెత్త చెదరం తీసుకుని పో. పో. త్వరగా పో. రూపా, రోజు రోజుకి నీ చేదస్తం పెరిగిపోతోంది. అరిష్టమని అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి అడుగు పెట్టనిస్తే మన అడుగుల కిందే కోతులు తవ్వుతారు. మనందరి క్షేమం కోరే ఇలా చేశానండి. ఆ? మీ ఉద్దేశంలో తప్పులేదు అత్తయ్య గారు, కానీ జంగం దేవర్ చెప్పిందే నమ్మని వాళ్ళు ఈ ఇంటి క్షేమం కోసం మీరు చేయించే పూజలు పునస్కారాలు నమ్ముతారా? వదినా, అమ్మకి లేనిపోని ఆలోచనలు కలవనివ్వద్దు. ఏం జరుగుతుందో జరగని, మాకెటువంటి భయం లేదు. హలో, నమస్కారం సార్. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయి సార్, ఏ లోటు రాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నామకరణోత్సవం బ్రహ్మాండంగా జరగాలి. అలాగే సార్. మాయ్ గారు, అంటే రేపు నామకరణం ఖచ్చితంగా జరుగుతుందంటారా? జరుగుతుంది, జరిగి తీరుతుంది. అరిష్టమని, దరిద్రమని, ఇంకేదో అని పొట్టకూటి కోసం ఎవరొచ్చినా రేపు నామకరణోత్సవానికి వచ్చి తృప్తిగా భోంచేసి వెళ్ళమనండి. బాబుకి పేరు పెట్టగానే అధికారికంగా ఈ ఇంటికి వారసుడవుతాడు. ఏంటి అత్తయ్య గారు ఇది? వీళ్ళ గురించి మీరు ఇంత తాపత్రయపడుతుంటే వీళ్ళు మిమ్మల్ని ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదేంటి అత్తయ్య? అరే, అసలు వీళ్ళకి ప్రాణం అంటే లెక్కే లేదా? నా మాట అన్నా కూడా లెక్కలేదు. ఆ భగవంతుడి మీద భారం వేయడం తప్ప ఇంకేం చేస్తాం? నీకోసం నేను స్వెటర్ కుట్టానురా. నా దగ్గరే ఉంటే నా పొత్తిలలో వెచ్చగా పడుకునేవాడివి. కానీ మీ నాన్న దగ్గర ఉన్నావు కదా, అందుకే నేనొచ్చి నీకు స్వెటర్ ఇస్తాను. అమ్మ ఇవ్వలేని వెచ్చతనం అమ్మ కుట్టిన స్వెటర్ ఇస్తుందిరా.
నా కోసం వచ్చావా? ఈ డ్రెస్ లో నువ్వు ఎంత బాగున్నావురా. వస్తున్నాను, నీకోసం వస్తున్నాను. వస్తున్నాను. ఏంటో నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. పగటి వేచిగాళ్ళొచ్చి వశీకరణమన్నా మాధవ్ మావయ్య గారు నామకరణానికే ఫిక్స్ అయ్యారు. ఛ! ఇప్పుడు ఈ ఉయ్యాల్లోనే వాడు పడుకుంటాడు. వాడే రేపు ఇంటికి వారసుడవుతాడు. నేను శోభనక్క ఇన్నాళ్లుగా వేసిన ప్లాన్లన్నీ బూడిదలు కలిసిపోయాయి. ఛ! ఇక్కడ ఉండడం కంటే బయట ఉండడమే బెటర్. బాగున్నారండి? బాగున్నాను. నమస్తే. నమస్తే. ఏంటి రాధా, నువ్వు ఫంక్షన్కి వచ్చావా? అవును సత్య. దారిన దొరికిన అనాథకు పేరు పెడుతుంటే జాతర చూడ్డానికి వచ్చినట్టు వచ్చారే. ఆ బిడ్డ మాధవ్ సొంత కొడుకు అంటున్నారుగా. సొంత కొడుకా? నువ్వు చూసావా? నీకు తెలుసా? ఎవరో చెప్తే నమ్మేయడమేనా? ఏమోలేమ్మా, మీలాంటి గొప్ప వాళ్ళు పిలిచాక రాకపోతే బాగుంటుందా అని వచ్చాం. మా ఇంట్లో వాళ్ళు చేసేదే పనికి మాలిన పని అనుకుంటే మళ్ళీ గిఫ్ట్లు కూడా తెచ్చినట్టున్నారే. అదేంటమ్మా, బాబుకి నామకరణం అని గిఫ్టులు తెస్తే అలా అంటున్నా? నా కర్మ కాలి. వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి.
ఎవరు నువ్వు? నిన్నెప్పుడు ఈ ఊర్లో చూసినట్టు లేదే. నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? చిన్న కోడల్ని. ఎవరింటికి? అది అది సీతామహాలక్ష్మి గారింటికి. సరే వెళ్ళు. ఆగు. ముసుగెందుకు వేసుకున్నావు? నిన్నే. ఆ ముసుగు తీ.